వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత్రే నమః. ఈరోజు మన ఛానల్లో ఆలు పరోటాలను చేయబోతున్నానండి. గోధుమ పిండిని తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం వాము, నూనె వేసుకొని పిండిని కలుపుకోవాలండి. పరోటాలకు కొంచెం వాము వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. డైజెషన్ కూడా బాగా అవుతుందండి వాము వల్ల. కొంచెం నూనె వేసుకొని చపాతీ ముద్దలాగా తడుపుకోవాలండి. కొంచెం సాఫ్ట్గా తడుపుకోవాలండి. తర్వాత పిండి నానే లోపల ఆలుగడ్డల్ని, బంగాళదుంపల్ని ఉడికించుకొని చెక్కు తీసేసి ఇలా గ్రేటర్ చేసుకోవాలండి. ఎందుకంటే స్మూత్గా ఉండాలండి పేస్ట్. అలా గ్రేట్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఆలు పరోటాల స్టఫింగ్. నేను ఇలాగే చేసుకుంటానండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. గ్రేటర్ చేసుకున్నారంటే, తురుముకున్నారంటే ఉడికించిన ఆలునేనండి, పచ్చిది కాదు. ఉడికించిన ఆలుని ఇలా చూడండి, ఈ విధంగా తురుముకోవాలి. ఇలా తురుముకుంటే స్టఫింగ్ బాగా స్మూత్గా ఉంటుందండి. దాంట్లోకి జీలకర్ర, సోపు వేసుకోవాలండి. మీరు ఎంత చేసుకుంటారో, ఎన్ని చేసుకుంటారో దానికి తగినంత ఆలుని చేసుకోవాలండి. తర్వాత పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు జీలకర్ర, సోపు, పసుపు, కారము వేసినానండి. నేను చూపించే విధంగానే వేసుకోండి. ఇప్పుడు ఉప్పు వేసుకున్నానండి. ఇది మామూలు ఉప్పే, కొంచెం తక్కువగా వేసుకోండి. ఇది ఆమ్చూర్ పౌడర్ అండి. పరోటాలకు ఆమ్చూర్ పౌడర్ కంపల్సరీ వేసుకోవాలండి. ఇప్పుడు ధనియాల పొడి అండి. ఇలా వేసుకొని చేసుకోండి. ఇది కాలా నమక్ అంటారండి. ఇది కూడా వేసుకోవాలండి. అందుకే మనం వేసుకునే ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి. కాలా నమక్ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని, కొత్తిమీరని వేసుకున్నానండి. ఇది గరం మసాలా అండి. కొంచెం గరం మసాలా వేసుకోవాలా. ఆలు పరోటా కదండి, కొంచెం హింగు కూడా వేసుకుంటే పరోటాలలో చాలా బాగా ఉంటుందండి. ఇవి సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. నేను ఇలా అన్నీ సన్నగా తరుక్కొని పెట్టుకున్నానండి. ఇప్పుడు అన్నిటిని వేసి మిశ్రమాన్ని తయారు చేసుకుంటున్నానండి. దీంట్లోకి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేను వేసుకోలేదండి. ఇలా సింపుల్గానే చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్గా అయినా వేసుకోవచ్చు, లేదా ముక్కలుగా చేసుకొని అయినా ఇందులో కలుపుకోవచ్చండి. ఇలా మిశ్రమం అంతా బాగా కలిపిన తర్వాత మనము ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలండి. స్టఫింగ్కు మనం ఎంత పరోటా చేస్తామో అంత పరోటాకు తగినంతగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే తొందరగా పరోటాలు చేసుకోవచ్చండి. ఇలా మొత్తం స్టఫింగ్ అంతా మనము ఉండలుగా చేసి పెట్టుకున్న తర్వాత పిండిని తీసుకొని చిన్న రౌండ్గా తిక్కుకున్న తర్వాత ఇలా ఉండని పెట్టేసి మొత్తం మనం స్టఫింగ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా నేను చూపించిన విధంగా చేసుకోండి. తర్వాత పొడిపిండిని వేసుకొని ఇప్పుడు ఈ పరోటాని తిక్కుకోవాలండి. స్మూత్గా తిక్కుకోవాలండి. గట్టిగా తిక్కినారంటే స్టఫింగ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. చూడండి, నేను ఇలా పల్చగా పెద్దగా తిక్కినానండి. ఎంత పల్చగా అయినా తిక్కుకోవచ్చండి మనము. ఎందుకంటే ఆలుని గ్రేట్ చేసినాం కాబట్టి స్టఫింగ్ చాలా పల్చగా వస్తుందండి. చేతితో నలిపినామంటే ఉండలుగా ఉంటుంది కాబట్టి మందపాటి పరోటాలు వస్తాయండి. అందుకని నేను ఇలా చేశానండి. ఇప్పుడు చూడండి, నేను 2 చేసుకున్నానండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇలా బాగా చిన్న మంట మీద కాల్చుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, కావాలంటే మీకు తుంచి చూపిస్తాను. ఎంత పల్చగా ఉన్నాయి చూడండి. లోపల స్టఫింగ్ కూడా బాగా ఉంటుందండి. చూడండి, ఇలా పల్చగా తిక్కుకోండి. చూడండి ఎంత బాగా పొరలుగా వచ్చిందో. స్టఫింగ్ కూడా బయటికి రాకపోకుండా తిక్కుకోవాలండి చూసి. ఇలా చేసుకొని పెరుగు చట్నీతో కానీ